Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, దయచేసి మనం దిన భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. దేవుని పిల్లలు ఆసక్తి విషయంలో మాంజిలు కాకూడదు. ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంది. ఈ దినములలో లోకం మీద మనకున్న ఆసక్తి దేవుని మీద నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. ఆసక్తి అనేది రేపుకుంటే వస్తుందంటండి. రేపుకోవటం అంటే ఏంటి? పురికొల్పుకోవటం, ప్రోత్సాహపరుచుకోవటం, మనల్ని మనం రేపుకోవటం. దేవుడు కూడా ఒక యోధుని వలె, ఒక సూర్యుని వలె బయలుదేరటానికి తన ఆసక్తిని రేపుకొనుచూ ఉన్నాడని లేఖనాల్లో మనం చూస్తుంటున్నామండి. ప్రభువు బిడ్డలమైనటువంటి మనం దేవుని వలె మనము కూడా ఆసక్తి కలిగి జీవించడానికి ఎల్లప్పుడూ కూడా మన హృదయాలను దేవుడికి అప్పగించుకోవాలి. కొన్ని విషయాలను భలే శ్రద్ధతో, ఆసక్తితో, ఎంతో శ్రద్ధ పెట్టి ఎంత ఆసక్తితోనో చేస్తాం. కొన్ని విషయాల్లో ఏమాత్రం ఆసక్తి లేనివారుగా, ఇంట్రెస్ట్ లేనివారుగా మన జీవితాలని మనకు మనం కనబరుచుకుంటూ ఉంటాం. దేవుడు ఇక్కడ ఏ విషయంలో ఆసక్తి చూపిస్తుంటున్నాడు, దేని కొరకు తను తాను రేపుకుంటున్నాడని మనం చూస్తూ వచ్చినప్పుడు, ఆయన హోంకరించుచు తన శత్రువులను ఎదిరించుచును, వారి ఎదుట తన పరాక్రమం కనబరుచుకును. హోంకరించుచు శత్రువులను ఎదిరించడానికి తన పరాక్రమాన్ని కనబరుచుకొనుటకు దేవుడు ప్రియులారా ఒక సూర్యుని వలె తను తాను రేపుకుంటూ ఉంటున్నాడని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఈ దినములలో ఆ హోంకరించటం, ఎదిరించటం చాలా అవసరం. కొన్నిసార్లు మనం ఎదిరించాలి, కొన్నిసార్లు మనం హోంకరించాలి. ఏంటి హోంకరించటం, ఎదిరించటం? అపవాదిని మనం ఎదుర్కోవటానికి, అపవాదిని హోంకరించి నిలబడటానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. అంతేగాని అపవాది నుంచి, అపవాది యొక్క కార్యాల నుంచి, అపవాది మన జీవితంలో ఏదన్నా దాడి చేస్తుందేమో, అపవాది మా జీవితంలో పనిచేస్తుందేమో, కనుక అపవాదిని ఎదుర్కొని మనం ఎక్కడ నిలబడతాం, అపవాది చేసే కార్యాలకు మనకు భయం పట్టుకొని మనం దూరంగా పారిపోదాం అన్నట్టుగా అపవాదిని ఎదిరించి నిలబడటానికి శక్తి లేని వారుగాను, బలహీనులుగాను మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. దేవుని బిడ్డలారా, అట్టి అనుభవం మనలో ఎప్పుడు ఉండకూడదండి. అంటే దేవుడు ఎలాగైతే అపవాదిని ఎదిరించి మరి నిలబడతా వచ్చుంటున్నాడో అలాగనే మనం కూడా ఆయన బిడ్డలమైనటువంటి మనమండి మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అపవాదికి ఎదురుగా నిలబడటానికి సిద్ధపడుతూ రావాలి. దేవుని బిడ్డలారా, గిద్యోని దేవుడు సంబోధిస్తాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని. కానీ గిద్యోని ఏం చేస్తూ ఉంటాడు? దేవుని పక్షాన నిలబడి యుద్ధం చేయటానికి సిద్ధంగా లేకుండా పోయి పొలములో తను గోధుమలు దుల్లుకుంటూ వస్తుంటున్నాడు. అంటే ఏంటి? లోపల ఒక రకమైన భయం, ఆందోళన. దేవుని పక్షాన ఒక సూర్యుని వలె పోరాడి నిలబడటానికి ఆ సామర్థ్యం లేనివాడుగా పోయి మరి దుల్లుకుంటూ వస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి, నీవు సిద్ధపడాలి, నీవు యుద్ధం చేయగలాలి. లోకంలో తెలుసా, సాతానుతో పోరాటం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. దేవుని పక్షాన నిలిచి ఉండి దేవుని కార్యాల కొరకు మనం ఒక యోధుని వలె తయారవ్వాలని దేవుని కోరిక. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు తిమోతికి ఆ పనిని అప్పగిస్తూ వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ వస్తాడు. ఏమనంటే, సామర్థ్యం కలిగిన నమ్మకమైనటువంటి పనివారికి అప్పగించి పోరాడేటప్పుడు నియమ ప్రకారం పోరాడమంటాడు.
అపవాదితో మనం పోరాడేటప్పుడు, శత్రువుతో పోరాడేటప్పుడు కొన్ని నియమాలు, నిబంధనలు మనం పెట్టుకొని పోరాడాలి. యుద్ధం చేసేవాడు గెలుపు కానీ ఓటమి కానీ ఏమన్నా కానీ యుద్ధానికి ముందుంటాడు కానీ వెనకంజ వేసేవారిగా ఉండరు. ఇక్కడ అందుకే లేఖనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు చూడండి తను తాను ఒక సూర్యుని వలె రేపుకుంటున్నాడు అంటండి. ఎవరిని? శత్రువుని ఎదిరించడానికి, వారి ఎదుట తన పరాక్రమము కనబరుచుకోవటానికి. చిరకాలము నుండి నేను మౌనంగా ఉంటిని, ఊరుకొని నన్ను అణుచుకుంటుని. నేను చాలా కాలం నుంచి మౌనంగా ఉన్నాను, ఇక నుంచి మాత్రం నేను ఊరుకొని ఉండను. అణుచుకున్నాను కొంతకాలం, కానీ ఇక నుంచి మాత్రం అణుచుకోను. నేను ఒక సూర్యుని వలె శత్రువుని ఎదుర్కొంటానని చెప్పి దేవుడు చెప్తుంటున్నాడండి. ఈ దినములలో మనందరి జీవితాల్లో మౌనముగా ఉండటం, దానివల్ల ప్రయోజనం ఏముండదు. కొన్నిసార్లు శత్రువుని ఎదుర్కోవటానికి కొంతకాలం మనం మౌనంగా ఉన్నప్పటికీ ఎప్పటికైనా శత్రువు ఎదుట మనం యుద్ధం చేయాల్సిందే. అందుకనే అంత్యదినాల్లో ప్రభు రాకడ సమయంలో దేవాతి దేవుడు ఈ లోకానికి మరి మొదట వచ్చినప్పుడు అనుభవం వేరు. అలాగనే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత శత్రువుతో ముఖాముఖిగా మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎవరెవరు యుద్ధం చేయాలి? అటు దేవదూతలు చేయాలి, సైన్యం చేయాలి, అలాగే మనం ఆయన బిడ్డలుగా నీతిమంతులుగా ఎంచబడిన మనందరము కూడా కలిసి ఆ యుద్ధంలో పాల్పంపులు పొందబోతుంటున్నాం. దేవుని ప్రజలారా, ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన ప్రసవ వేదన స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీర్చు ఒగర్చుచు రోజుచున్నాను అని రాయబడతా వచ్చింది. ఆయన ఒక ప్రసవ వేదన పడుతుంటున్నాడు, బలవంతంగా ఊపిరి తీస్తూ ఉంటున్నాడు, ఒగర్చుచుంటున్నాడు. ఒగర్చటం అంటే కనుక ఊపిరి తీసుకోవడానికి కూడా ఆ యొక్క బలము సరిపోనంతగా, అంటే ఆయన లోపల ఎంత వేదన పడుతుంటున్నాడో చూడండి అండి. ఈ రోజున మనుషులమైన మనకు వేదన ఉందా? దేవుని బిడ్డలారా, లోకంలో నశించిపోతున్న మానవాళి పట్ల ప్రసవ వేదన లేని ఆత్మీయత దేవుడు మనకి ఇవ్వలేదు. లోకమంతా నశించిపోతుంటే నీకు ఆ వేదన, నీలో ఆ పోరాటం, నీలో ఆ యొక్క తపన, నీలో ఆ ఆసక్తి ఎంతగా ఉంటే అంత మంచిదండి. నీవు ఆధ్యాత్మికంగా దేవుని పక్షాన అంతగా పోరాడటానికి నువ్వు వాటి సిద్ధపాటులోకి నువ్వు వస్తున్నట్లు, నీలో ఆ తపన, ఆ ఆసక్తి, ఆ తృష్ణ, కోరిక, ఆ ప్రసవ వేదన నీలో లేదనుకోండి, నీవు ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితికి వెళ్ళిపోతుంటున్నావు. యుద్ధంలో లేవు, పోరాటంలో నిలబడట్లేదు. దేవుడు చూడండి పడుతున్న వేదన, అంటే యేసు ప్రభువారు కలువరి శిలువలో ఎంత వేదన అనుభవిస్తూ వచ్చారండి. ఆయన అనుభవించిన వేదనలో, ఆయన పడిన ప్రయాసలో మనం కొంచెమైనా ప్రభు కొరకు మనం ప్రయాసపడేటువంటి వారు ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం అట్టి ప్రయాస, అట్టి వేదన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క భారములు, అందుకని యేసు ప్రభువారు సిలువ ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి సిలువను ఎత్తుకొని మరి వెళ్తా వస్తాడు. ప్రియులారా గమనించండి, ఎందుకంటే ఆ సిలువ భారం ఆయన మోయటానికి ఇష్టపడతా వచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నా కాడిని ఎత్తుకోమన్నాడు. పాపపు కాడిని పడగొట్టినటువంటి మనం దేవుని కాడిని మనం ఎత్తుకున్నాం. దైవ సంబంధమైన కార్యాల కొరకు పూనుకునే విషయంలో, దేవుని యొక్క పనిని నిర్వర్తించే విషయంలో నీవు ఒక కాడి మోసే వ్యక్తిగా ఆత్మీయంగా బలపరచబడాలి. అందుకంటే నా కాడి సులువు, తేలిక అంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన కాడిని సులువు చేసేసాడు, ఈజీ చేసేసాడు. ఎందుకంటే ఆయనలో మనం ఆయన సహకారముతో మనం ఆయన కొరకు నిలిచి ఉండి, అందుకే మనం పోరాడున్నది ఎవరితో తెలుసా? అంధకార శక్తులతో. ఎవరితో ఈ పోరాటం? శరీర సంబంధమైన మనుషులతో కాదు, దురాత్మల సమూహముతో, శరీర సంబంధులతోనూ మనం పోరాడేవారికి ఉండాలి. ఎందుకంటే మన పోరాటం ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో ఆనాడే నీ పోరాటం మొదలైపోతుంది. ఆ పోరాటం ఎవరితో? అంధకార శక్తులు, చీకటి శక్తులు, కనిపించని శక్తులు అన్నీ నీ మీద దాడి చేయడానికి సిద్ధపడతా వస్తాయి.
కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ అధ్యాయంలో మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా బలోపేతం చేయటం కొరకు, మనల్ని ఆత్మీయంగా నడిపించటం కొరకు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టు చేనులన్నిటినీ ఎండిపోజేయుదును, నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోజేయుదును, వారెవరిని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదును, వారెరుగని త్రోవల్లో వారిని నడిపించును. చూడండి, పర్వతాలని కొండలను పాడు చేసేస్తాడు, చెట్లు చేనులన్నిటినీ ఎండిపోజేస్తాడు, నదులను ద్వీపాలుగా చేయును. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కదండి. మడుగులను ఆరిపోజేస్తాడు, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చెదరు, వారెరుగని మార్గములో వారెరుగని త్రోవల్లో వారిని నడిపిస్తూ వస్తారు. దేవుడు చూడండి, మనల్ని ఆశ్చర్యకరమైన రీతిలో మనకు తెలియని మార్గాల్లో మనల్ని నడిపించి తెలియని త్రోవల్లో మనల్ని నడిపిస్తుంటాడు. ప్రియులారా, మనకు అసలు ఎరుగం, ఈ మార్గం మనకు ఉంటుందని తెలియదు. దేవుడు ఆ మార్గంలోకి మనల్ని తీసుకెళ్తాడు. దేవుడు ఏ త్రోవలో మనల్ని నడిపిస్తాడో తెలియదు, కానీ ఆ త్రోవల్లోకి మాత్రం మనకు తెలియని వాటిల్లోకి దేవుడు తీసుకెళ్ళి మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. వారి ఎదుట చీకటిని వెలుగ్గాను, వంకర త్రోవలు చక్కగా చేసేస్తాడు. చీకటిని సంబంధమైనది ఎదురైనప్పుడు వెలుగ్గా మార్చేస్తాడు. వంకర త్రోవలు ఉంటాయి, రాకుండా ఉండవు ప్రియులారా. మన జీవితంలో ఎన్నో రకాలైన వంకర త్రోవలు ఎదురవుతూ ఉంటాయి. వాటిల్లో మళ్ళీ వాటిని చక్కజేసి సరైన దారికి తీసుకొస్తాడు. నేను వారిని విడువక ఈ కార్యమును చేయుదును. జాగ్రత్తగా వింటున్నారా? ఏ కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటుంది? దేవుడు చేయాలనుకుంటున్న కార్యం ఏంటంటే, మనకి ఆత్మీయంగా శత్రువుతో పోరాడి గెలిచేటువంటి కార్యం, మన పక్షాన నిలిచి ఉండి మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసేటువంటి కార్యం దేవుడు జరిగిస్తానంటున్నాడండి. యొక్క ఉదయకాల సంబంధు ప్రభు పాదాల చెంతకు మనం వచ్చేటువంటి వారు ఉండాలి. చెక్కిన విగ్రహాలను ఆశ్రయించి పోత విగ్రహాలను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలం సిగ్గుపడుచున్నారు. చెక్కిన విగ్రహాలను ఆశ్రయించాం, పోత విగ్రహాలను అనుసరిస్తూ వచ్చాం. అలాంటి వాటన్నిటినీ చూసి మనం అనుకున్నాం, కేవలం సిగ్గుపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ దినములో చాలామంది చెక్కిన వాటిని, పోతబోసిన వాటిని ఆరాధిస్తుంటున్నారు. అలాంటివి మనల్ని ఎంత సిగ్గుపరుస్తాయో అది మొదట వారికి తెలియకపోవచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా అవి మనల్ని ఎంత సిగ్గుపరుస్తాయో మనకు తెలుస్తుంది ప్రియులారా. కనుక లోకంలో ఒకప్పుడు సిగ్గు అవమానానికి గురవుతూ వచ్చాం. ఇప్పుడు నిజదేవుని తెలుసుకున్న మనం ఆయన పక్షాన్ని నిలిచి ఉండి, ఆయన మనకు తోడుగా ఉండి, ఆయనతో మనం పోరాడవలసింది చాలామంది. లోకము పై జయాన్ని మనం పొందుకోవాలి, అంధకార శక్తులపై జయాన్ని పొందుకోవాలి, సమస్త విషయాల్లో మనం ఆశీర్వాదకరంగా చేయబడుతూ రావాలి. దేవుడు మనకు తోడుగా ఉండగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. అందుకే దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం, చెవిటివార్లారా వినుడి, గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించండి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు అన్నిటినీ గ్రహించాలి. మనం ఆత్మీయమైన గురుడితనంలో బ్రతకూడదు. ఆత్మీయమైనటువంటి చెవిటివారుగా మనం ఉండకూడదండి. ఆత్మీయమైనటువంటి గురుడితనం, ఆత్మీయమైనటువంటి చెవిటివారుగా మనం మారిపోతే దేవుని సంగతులను మనం గ్రహించలేము. కొన్నిసార్లు మనకి కళ్ళు ఉంటాయి, ఆత్మీయ నేత్రాలతో చూస్తేనే దేవుని మహిమను చూడగలుగుతాం. ఆత్మీయమైన చెవులతో దేవుని స్వరాన్ని వినగలిగినప్పుడే దేవుని సన్నిధిలో దేవుని సంగతులను మనం గ్రహించగలుగుతామండి. కనుక దేవుని యొక్క సంగతులను గ్రహించడానికి కావలసిన ఆత్మీయ కన్నులు, ఆత్మీయ చెవులు మనకి ఇవ్వమని ఉదయకాల సంబంధం దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవా, నాకు ఆత్మీయ గురుడితనం రాకుండా సహాయం చేయ, ఆత్మీయమైనటువంటి చెవిటివాడుగా నేను మారిపోకుండా నాకు నీ సంగతులన్నీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తురండి అయ్యా.
అందుకే అంటాడు, వారు చెవి యొగ్గిరి కానీ వినకున్నారు. మనం చెవి యొగ్గుతాం కానీ దేవుని స్వరాన్ని గ్రహించి గుర్తుపట్టే విధంగా దేవుని యొక్క మహిమను చూసేవారిగా ఉండటానికి మనకు కావలసిన కన్నులు, దేవుని స్వరాన్ని వినటానికి కావలసిన చెవులు మనకు చాలా అవసరం. ఎప్పటికప్పుడే దేవుని స్వరాన్ని వినాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని ఆలోచనలు బట్టి మనం నడుచుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుచుకుంటూ వస్తాడండి. ఉదయకాల సంబంధు ప్రభు పక్షాన మనం నిలిచి ఉండి శత్రువుతో పోరాడుచు దేవుని చిత్తానికి, దేవుని స్వరానికి మనం లోబడుతూ ఆత్మీయంగా మనం దినదినం బలపడేవారికి ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. దేవుని వాక్యం చూస్తుంటున్నాం. నీతిని బట్టి సంతోషంగా ఉండాలి. ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసేవారు ఉండాలి. ప్రియులారా, దేవుని నీతి ఎంతో గొప్పది. ఆ నీతిని బట్టి మనం ఎప్పుడూ సంతోషిస్తుండాలి. ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. ఏదైతే ఉపదేశం మనకు చేస్తుంటున్నాడో దాన్ని ఘనపరచాలి, దాన్ని గొప్ప చేసేవారు ఉండాలి. అయితే దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం, ఆయనను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరినో తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కబడి ఉన్నారు, వారు బందీ గృహములో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైన విడిపించువాడు ఎవడనూ లేడు. అపహరించబడి తిరిగి రప్పించమని చెప్పువాడు ఎవడనూ లేడు. దేవుని వాక్యంలో చూస్తుంటున్నామండి. అపహరించబడిన వారుగా, తప్పించుకొనబడి గుహల్లో చిక్కబడినటువంటి వారుగా, బందీ గృహాల్లో దాచబడినటువంటి వారుగా అని మనం చేయబడకూడదు. లోకంలో ఈ జనం అంటున్నాడు, లోకంలో జనం యొక్క పరిస్థితి ఏంటి? సాతాను చేత, అపవాది చేతులు అపహరించబడుతుంటున్నారండి. అపవాది చేత చిక్కబడుతుంటున్నారు. అందుకే రాయిస్తాడు, అపహరించబడి ఉన్నారు, చిక్కబడి ఉన్నారు, దాచబడి ఉన్నారు. దేవుని వాక్యంలో చూడండి, దాచబడేటువంటి వారుగా, అపహరించబడేటువంటి వారుగా, చిక్కబడిపోయేవారుగా మనం ఉండకూడదండి. ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి గురుడితనం, ఆత్మీయమైతే ఈ చెవుడు మనకు వచ్చేస్తుందో మనం సాతాను చేతిలో చిక్కబడతాం. అపవాది చేతిలో ఇక మనం ఓటం పాలైపోతాం. మీలో ఎవడు దానికి చెవిగును, రాబో కాలమునక ఎవడు ఆలకించి వినును. చూడండి, ఎవరు చెవియొగ్గుతాడు, ఎవరు ఆలకించి వింటాడు? యెహోవాకు విరోధముగా మనం పాపము చేసి తిమి, వారు ఆయన మార్గాల్లో నడవనొల్లకపోయిరి. జాగ్రత్తగా వింటున్నారా? దేవునికి విరోధముగా మనం పాపం చేస్తుంటున్నాం. ఏంటా పాపం? వినకపోవటం, ఆత్మీయ నేత్రాలతో దేవుని స్వరాన్ని వినకపోవటం, ఆత్మీయమైన కన్నులతో దేవుని కార్యాలను చూడకపోవటం, దేవుని కొరకు యుద్ధం చేయకపోవటం, పోరాటంలో నిలిచి ఉండకపోవటం, ఇదంతా కూడా దేవుని వాక్య ప్రకారం చూస్తుంటే పాపం అని రాయబడతా ఉంది. కనుక మనం సాతాను చేతిలో చిక్కబడిపోయి ఆ యొక్క బందీ అయిపోయి అపహరించబడుతూ వచ్చాము. చూడండి, సాతాను అంటే కొందరిని అపహరించిద్దంట. సంఘంలో నుంచి కొందరిని అపహరించేసిద్ది. వాళ్ళు సాతాను చేతి, కొంతమంది చిక్కింపజేసిద్ది. అంటే ఎక్కడ దొరుకుతారో తెలియదు, చిక్కులు వేస్తుంది. పాపముకున్న లక్షణం ఏందండి? చిక్కులు పెడుతుంది. కనుక ఆ చిక్కులు వేసేటప్పుడు ఎక్కడో ఒక చిక్కుముళ్ళు చిక్కబడి పాపంలో పడిపోతాం. అలా కొందరిని అపహరిస్తుంది. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు యెహోవాకు విరోధంగా మనం పాపం చేస్తున్నామంటే ఏంటి పాపం చేసేది? పాపం అంటే ఇదే, ఎక్కడో చాట సాతాను చేతిలో చిక్కబడటం, సాతాను చేత అపహరించబడటం, శత్రువు చేత ఎక్కడో చాట మనం పడద్రోయబడటం, ఇలాంటివి మన జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అందుకే వారు ఆయన మార్గములో నడవనొల్లకపోయిరి. ఆ మార్గాల్లో సరిగ్గా నడుచుకోకుండా ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. కొన్నిసార్లు మార్గంలో సరిగ్గా నడము, ఉపదేశాన్ని కూడా అంగీకరించమండి. దేవుడు ఎన్నోసార్లు మనకు బోధిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు, మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మనల్ని ఆత్మీయంగా బలోపేతం చేయటం కోసం మనం తన స్వరాన్ని వినిపిస్తుంటాడు. అయినా కానీ
ఆ ఉపదేశాన్ని వినం, ఆ మార్గాల్లో నడవం, చక్కగా అపవాది చేతిలో బందీ అయిపోతాం, ఆత్మీయంగా మనం పతనం అయిపోతాం ప్రియులారు. కనుక యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొని వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే కదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించును, అది వాని చుట్లు అగ్ని రాజేసిన అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనిన గాని వాడు మనసున పెట్టలేదు. దేవుని వాక్యంలో చూస్తుంటే దేవుడు తన కోపాగ్నిని, యుద్ధ బలాన్ని మన మీద కుమ్మరింపజేస్తాడు. దేవుడు కోపాగ్ని ఎప్పుడు మన మీద రగులుకుంటాడు తెలుసా? ఎప్పుడు తన యుద్ధ బలాన్ని మన మీద చూపిస్తూ వస్తాడు తెలుసా? అది వాని చుట్టూ అగ్నిగా ఎప్పుడు రాజుకుంటుందో తెలుసండి. అంత కోపాగ్ని, అంత యుద్ధ బలాన్ని, అంత అగ్నిని మన చుట్టూ రాజేసినా కానీ మనం గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతే, అటు వానిని అంటుకునే మనసును పెట్టకుండా, గ్రహించకుండా అటు రీతిగా మనం ఉండిపోతే చివరికి మనం సంపూర్ణంగా నష్టపోతాం ప్రియులారా. ఈ యొక్క భాగాన్ని మనం పరిశీలనగా చూస్తుంటున్నట్టయితే, శత్రువుతో పోరాటానికి నువ్వు సన్నద్ధుడిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా శత్రువుని ఎదుర్కొని నిలబడాలి. శత్రువు చేతిలో చిక్కబడకూడదండి. శత్రువు చేత అపహరించబడకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుని పక్షాన మనం నిలబడాలి. దేవునితో మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని పక్షాన నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని స్వరాన్ని విని, దేవుని యొక్క ఆలోచనలు గ్రహించి, మన కన్నులతో దేవుని యొక్క మహిమను చూస్తూ ఎప్పుడైతే దేవుని పక్షాన మనం నిలబడి అపవాదిని ఎదిరించి నిలబడతామో, అప్పుడు మనం ఒక పోరాటంలో యోధుని వలె మనం తయారవుతామండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నా పరుగు కడముట్టించాను అంటాడు. అంతం వరకు పోరాడుతూనే వచ్చాడు. ఎన్ని పోరాటాలు ఆ పౌలు గారి జీవితంలో. కొన్నిసార్లు దొంగలు కొట్టారు, కొన్నిసార్లు రకరకాలైనటువంటి ఆలోచనలతో మరి నడుస్తూ వచ్చినప్పుడు సముద్రంలో ఆపదలు వచ్చినాయి. చచ్చిపోతాడు అనుకున్నారు. చిన్న డెక్కలు పట్టుకొని బయటకు వచ్చాడు. దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎన్ని ప్రదేశాలు తిరిగాడో, ఎంత ప్రాంతాలు పరిచర్య కొరకు నిలబడతా వచ్చాడో తెలియదండి. ఎన్ని పోరాటాలు. ప్రతిరోజు పోరాటమే దేవుని కొరకు. పోరాటంలో ఎప్పుడు వెనకంజ వేయలేదు. దేవుని కొరకు అంతం వరకు పోరాడాడు. దేవుని బిడ్డలారా, మనం అంతం వరకు నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకి పరలోకంలో కిరీటాలు మనకి ఇస్తాడు. వాడబారని స్వాస్థ్యముగా మనం ఆయన కిరీటాలను మనం సొంతం చేసుకోవాలంటే ఆయన కొరకు పోరాడేవారిగా మనం ఉండాలి. ఉదయకాల సంబంధు ప్రభు పాదాల చెంతకొచ్చి మన జీవితంలో శత్రువుని ఎదిరించి నిలబడినప్పుడే మనం ఆత్మీయంగా దేవుని మహిమను చూడగలుగుతామని దేవుని పాదాల చెంతకొచ్చి దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా, నేను ఎక్కడైనా సాతాను చేతిలో చిక్కబడుతుంటున్నాను, సాతాను చేత అపహరించబడుతున్నానేమోనయ్యా, శత్రువుతో పోరాడి నిలిచే విషయంలో నేను ఆత్మీయంగా పతనమైపోతుంటున్నానేమో దేవా, నన్ను బలపరచమని చెప్పి ప్రభువు పక్షాన మనం నిలిచేవారి గుండి ప్రభువు మన ద్వారా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచి చేసే దేవుడు మనతో ఉన్నాడని గ్రహించుకొని మనం ఆత్మీయంగా నిలిచి ఉండి అటు రీతిగా దీవించబడలా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక.